చిన్న ఫోన్ చేస్తున్నాడేంటి? చిన్న చెప్పు. మేడం, ఒక టీ డబ్బా దొరికింది. ఎంత అంటున్నాడు? ఎంత అని చెప్పట్లేదు కానీ తగ్గిస్తా అంటున్నాడు. పర్లేదు, ముందు రేట్ ఎంతో చెప్పండి అని అడిగితే 25,000 అంటున్నాడు. 25,000? చాలా ఎక్కువరా చిన్న. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మరి ఏం చేద్దామంటారు? ఇంకొక దగ్గర చూద్దాం. మరి అక్కడ కూడా దొరకకపోతే? కొంచెం ఆగుదాం. మరి అంత డబ్బు అరేంజ్ చేయాలంటే వెంటనే కాదు. మరి నేను రాజు ఎలా బయటపడతాం? బయటపడతారు, మీరేం టెన్షన్ పడకండి. సరే మేడం, ఉంటాను. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, డబ్బుల కంటే మనుషులే ఎక్కువ అని. కానీ మనుషుల్ని కాపాడడానికి డబ్బులే కావాలి. అవే లేవు నా దగ్గర. సత్య, ఎమ్మెల్యే గారు నీ కోసం బాగానే ఆలోచిస్తున్నారు. నీ బతుకు బంగారం చేసేస్తారు. రైట్ చిన్న, ఎట్రారా? ఏంటన్నా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా? ఇంటికన్నా. బాగా బక్కగా అయిపోయావేంట్రా? జైల్లో చెప్పకూడదుంటే బలంగా ఉంటారా ఏంటి? రే ఊరుకోరా. సత్య, వీడి గురించి నీకు తెలీదు. వీడు జైల్లో ఉంటే రాజుగాడు బయట ఉంటాడు, రాజుగాడు లోపల ఉంటే వీడు బయట ఉంటాడు. అరే నిజం చెప్పరా, నువ్వెక్కువ జైల్లో ఉంటావా, ఆ రాజుగాడు ఎక్కువ జైల్లో ఉంటాడా? చూసారా సత్య అన్న, ఒక్కసారి జైలుకి వెళ్ళొస్తే మమ్మల్ని ఎంతగా ఏడిపిస్తుంటారో చూసారా? మాకు ఈ దొంగ బతుకుండొద్దని మంజు మేడం మా కోసం టీ స్టాల్ పెట్టించబోతున్నారు. ఆమె చెప్పిందనే అక్కడ టీ డబ్బా ఉందంటే చూసొస్తున్నాను. కొంటున్నారా? 25,000 అని చెప్పేసరికి మంజు మేడం ఇంకోటి చూద్దామని చెప్పింది. రే చిన్న, నువ్వు చూసిన టీ డబ్బా బాగుందా? బాగుందన్నా.